స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నువ్వు 5 ఏళ్ల పరిపాలన చూసి పాటలు రాసేవాడిని. ఎవరి పాలైంది వచ్చింది కూడా 2018 ఎన్నికల కంటే ముందే. ఇప్పుడు పాడిన పాటలన్నీ కూడా 2018 కన్నా వచ్చిన ముందే కదా. 5 ఏళ్ళనే కేసీఆర్ ముచ్చటైంది, కేసీఆర్ ప్రభుత్వం ఏంది, కేసీఆర్ పనితీరైంది, పథకాలైంది మొత్తం ప్రజలు గమనించారు కదా. 2014 అంత ఫ్లోలోనన్నా, అంత ఒక గాడుపులనన్నా 60-65 చిల్లర సీట్లు వస్తాయి. ఇప్పుడు 2018కి వచ్చేటోళ్ళకల్లా 88 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం అలా కలిసిరు. దాదాపుగా నువ్వు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ పార్టీలో ఒక ఉద్యమాన్ని నడిపించిన డైరెక్ట్గా ఎన్నికల ప్రచారంలో ఈ కాంగ్రెస్ నాయకుల ప్రచారం ఎంత అవుతుందో ఏ పురుషమన్న పాటలు అంతే నడిచినాయి. సో ఎందుకు ఫెయిల్ అయ్యారు మరి? అప్పుడు ఎందుకు మళ్ళీ కేసీఆర్కి అవకాశం ఉంది? కేసీఆర్ ఏం చేయకపోతే రెట్టింపు సీట్ ఎట్లా ఇస్తారు ఆయనకి, కేసీఆర్కి? తెలుగు నేల మీద ఎప్పుడైనా ప్రజలు, అది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలం కావచ్చు, అది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలం కావచ్చు, ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ గారు కావచ్చు, ఈ 3 పరిపాలనలో భాగంగా మనం మార్పులు చూసుకుంటే ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చారు. ఈసారి చేయలేదు, నెక్స్ట్ అయినా ఏమైనా ప్రజల కోసం ఆలోచిస్తారేమో అని చెప్పి అదనంగా ఇంకొకసారి అవకాశం ఇచ్చారు. అట్లా మనం చంద్రబాబు నాయుడు 2 సార్లు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు, రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారికి కూడా ప్రజలు అదే అవకాశం ఇచ్చారు. ఓకే, తెలంగాణ ఇప్పుడే వచ్చింది, కొత్తగా వచ్చింది, కొత్తగా అయిండు, కొన్ని చేయలేకపోవచ్చు, చేస్తాడేమో అనేటువంటి ఎదురు చూశారు. వీళ్ళు ఎంతసేపటికి పాతది గూలగొట్టు, కొత్తది కట్టు, దాని మీద కమిషన్ పట్టు, దీని మీద ఫోకస్ పెట్టారు తప్ప సామాన్యమైనటువంటి ప్రజలకు అందుబాటులోకి తీసుకుపోవడంలో అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారని మేము చెప్తాం. ఎందుకంటే ఉద్యమ కాలంలో వచ్చిన అనేక డిమాండ్లు కేసీఆర్ నోట అనేక సభల్లో మనం విన్నాం. ప్రజలకి ఈ కష్టం ఉందని ఆయనే మాట్లాడాడు. మూసి ప్రక్షాళన కావచ్చు, భూముల సమస్య కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు 3 ఎజెండాలతో తెలంగాణ ఉద్యమం సాగింది. 14 ఏళ్ళ తన ప్రాక్టీస్లో, 14 ఏళ్ళ ఆయన జీవితం, ఆయన తెలంగాణ ఉద్యమ కాలంలో 14 ఏళ్ళు ప్రజలతో ఆయన మమేకమై తిరిగినటువంటి కాలం కదా. మరి ఆయనకు అన్ని విషయాల పట్ల అవగాహన ఉంది. 2 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కావాలని కొన్ని వర్గాలను నిర్వీర్యం చేసి కూర్చోబెట్టాడు, కావాలని కక్షపూరితంగా. ఇవాళ ముఖ్యంగా దళిత సామాజిక వర్గంగా, ఒక మాదిగ సామాజిక వర్గంగా నిలువున ముంచడమే కాదు, నిండు సభలో ఆ ఉద్యమాన్ని నడిపే నేతను మందకృష్ణ మాదిగను బరాబరి అణిచివేస్తాం, అరెస్టు చేస్తామని చెప్పి జైల్లో పెట్టేటువంటి ఒక క్రూరమైనటువంటి ఆలోచనలు. ఎందుకు? మా జాతికి మంత్రి పదవి ఏదైనా అడిగినందుకు తప్ప, దళితులకు ముఖ్యమంత్రి ఇస్తామని అడిగినందుకు తప్ప, మా దళితులకు 3 ఎకరాల భూమి అని నువ్వే ప్రకటించినావు కదా, ఎన్నికల ఏజెండా అది అమలు చేయని అడిగినందుకు తప్ప. అంటే ఇట్లాంటి ఎన్నో జరిగినాయి. రేవంత్ అన్నను ఇంట్లో అరెస్టు చేసి చుట్టుముట్టినటువంటి సందర్భాలని. నేనేమంటున్నంటే, ప్రజాస్వామ్యంలో ఏ పాలకుడైనా తమ నినాదం ఒకసారి ప్రజల్లోకి ఇచ్చినప్పుడు అది వెనకనా ముందా అమలు చేయకపోతే తిరుగుబాటు అనేది అనివార్యం. సో మన ఇదే క్వశ్చన్ నేను చాలా జర్నలిస్ట్గా చాలామంది మాజీ మంత్రులు, అంటే ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ మాజీ మంత్రులను చాలామంది అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, ఒకప్పుడు తెలంగాణలో మీరే పాటల రూపంలో పాడారు, నెరలు వారింది తెలంగాణ అని పాటలు పాడారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, నీళ్ళు వచ్చినాయి, మనకు పచ్చని పైర్లు కనబడుతున్నాయి, పొలాలు కనబడుతున్నాయి, కరెంటు లేదు, కరెంటు వచ్చింది అంటున్నారు. అంతో ఇంతో కొంత అన్ని సామాజిక వర్గాలు న్యాయం చేసినాం, గొర్రెలు ఇచ్చినామన్నారు, బర్రెలు ఇచ్చినామన్నారు, యూనివర్సిటీని బాగు చేసినామన్నారు. ఇవన్నీ మాటలు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు కదా. మరి నిజంగా ఒక రకంగా చూస్తే అప్పటికిప్పుడు మార్పు అయితే కనిపించింది కదా. కేసీఆర్ మార్పు ఏం లేదంటావు ఇలా? నీళ్ళు ఇచ్చారు, భూములు ఇయ్యలే, దొరల భూములు వాడుతున్నాయి. ఎప్పుడో పల్లెలు వదిలిపెట్టి పట్టణాలకు వచ్చిన దొరలు కేసీఆర్ వచ్చిన తర్వాత ధరణి పేరుతో బ్రహ్మాండంగా ఆ భూములన్నీ మళ్ళీ వాళ్ళ పేర్ల మీదకి ఎక్కినాయి, పాస్బుక్లు వచ్చినాయి. 10 ఏళ్ల కాలం రైతు బంధు కూడా వాళ్ళు అద్భుతంగా దాన్ని పొందినటువంటి పరిస్థితి మనం చూసాం. రాళ్లకు, గుట్టలకు, చెట్లకు, పుట్టలకు కూడా ఇలా డబ్బు వృధా చేసి, అంటే లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టుబడిదారులకు, భూస్వాములకు, దొరలకు మేపాడు తప్ప పేద వర్గాలకి గురించి కేసీఆర్ గారు ఆలోచించలేదన్నదే మా డిమాండు. అది ప్రజల్లో కూడా ఆ ఒపీనియన్ ఉంది. ఒక్క కాడ చూపించండి, ఇక్కడ ముగ్గు పోసి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టారని. పోనీ ఆన్నో ఇన్నో 10, 20, 100 కడితే కుక్కలు, పందులు, గాడిదలు బొరీరు తప్ప ఏ మనుషులకు ఆ ఇండ్లు ఇవ్వలే. ఇప్పటివరకు గడ్డి మొలిసింది, పడావు పడిపోయి నిర్వీరామంగా పడిపోయి కూలిపోయే దశలో ఉన్నాయి ఇవాళ. అంటే ఒక క్రూరమైనటువంటి చర్యలు వారి ప్రభుత్వంలో జరిగినాయి కనుకనే ప్రజల మార్పు కోరుకున్నారు. అందువల్ల మనం ఇక జరిగిపోయినటువంటి గతాన్ని
తోడడం కంటే ఇప్పుడు ఎందుకు ఇవన్నీ మాట్లాడిస్తున్నాను నీతో అంటే ఈ మధ్యకాలంలో పాట ఎత్తుకున్నావు, ఎవని పాలైందిరో తెలంగాణ నుంచి రేవంత్ అన్న పాలైంది అనే రకంగా మాట్లాడుతున్నావు, ప్రజాపాలన వచ్చిందని మాట్లాడుతున్నావు. ఏంది రాజకీయంగా ఏపూరి సోమన్న కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి రేవంత్ అన్న మచ్చిక చేసుకునే పాటన? అసలు ఎవరిని పాలైందిరో తెలంగాణ, రేవంత్ అన్న పాలు ఎట్లా అయింది? రేవంత్ అన్న పాలైంది అని అనలే నేను, ప్రజల పాలైంది అన్న. ఓకే, ప్రజల పాలైంది అని ఎందుకు అన్నాను అంటే మెజార్టీ ప్రజలైనటువంటి నా బీసీలకు 42% రిజర్వేషన్ రేవంత్ అన్న నాయకత్వంలో వచ్చింది. మెజార్టీ ప్రజలైన నా బీసీ సామాజిక వర్గాన్ని కులగణన చేసినటువంటి చరిత్ర రేవంత్ అన్నది. ఇవాళ ఢిల్లీ ప్రభుత్వం బోన్లో వదిలేసినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే దేశవ్యాప్తంగా ఆ డిమాండ్ తెలంగాణ ఫార్ములా అనుకుంటారా ప్రజలు అనుకుంటారా? ప్రజలు అనుకుంటున్నారు. తర్వాత సోమన్న ఏది వ్యక్తిగతంగా రాయడన్నా ప్రజలు అనుకునే డిమాండ్ పాటకు రాస్తాను. నా వ్యక్తిగతంగా ఏది కూర్చొని నేను తీటకు పెన్ను పట్టుకొని ఇప్పుడు ఏదో గీక్తేనే అవుతుంది అనుకుని రాసేవాడిని నేను కాదు. పోనీ నేను రాసిన ప్రతి లైను మీరు విని చదవండి, ఆ లైన్ పట్టుకొనైనా నన్ను అడగొచ్చు ఇది ఎందుకు డిసైడ్ చేస్తారా అదేందో పాట పాడను ఒకసారి. ఎందుకంటే ప్రజల పాలైందిరో తెలంగాణ అని చెప్పి ఏపూరి సోమన్న వాడండి, మీరు డిసైడ్ చేయరు ఇప్పుడున్న ప్రభుత్వం నిజంగా ప్రజల పాలైందా ఏం పాలైందని ఏపూరి సోమన్నని అడుగుతాడు. ఆయన పాటినుర్రి ఆ పాటకు తగ్గట్టుగా మీరు ఏం చెప్తారో చెప్పండి. వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు ఉపకులాల వాడలకు, వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు ఉపకులాల వాడలకు, సంఘం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు చదువుకునే తమ్ముళ్లకు, సంఘం హక్కు దక్కిందో జాతి బిడ్డలకు చదువుకునే తమ్ముళ్లకు, 30 ఏళ్ల ఆరాటం జాతి బిడ్డల పోరాటం, జాతి బిడ్డల పోరాటం, ఇది జాతి బిడ్డల పోరాటం. ఎన్నో ప్రాణాలు ఇచ్చినారు, ఎన్నో త్యాగాలు చేసినారు, ఎన్నో త్యాగాలు చేసినారు, ఎన్నో త్యాగాలు చేసినారు. అవసరాలకు వర్గీకరణను వాడుకున్నాయి అన్ని పార్టీలు, వాడుకున్నాయి అన్ని పార్టీలు, వాడుకున్నాయి అన్ని పార్టీలు. మాది గొల్లకు రేవంత్ అన్న గుండె బలం అయ్యిండో, తరబడి తండ్రాట కాంగ్రెస్ సర్కారు వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు ఉపకులాల వాడలకు, రాజ్యాధికారం దక్కిందో జాతి బిడ్డలకు చదువుకునే తమ్ముళ్లకు. ఇది నేను సమాజానికి చెప్పాను. వర్గీకరణ వచ్చిన తర్వాత ఈ ఏబిసిడీల కోసమే, ఈ వర్గీకరణ కోసమే 30 ఏళ్ళు మా జాతులు రోడ్లెక్కి నిర్విరామంగా పోరాటం చేసి జైళ్ళు, కేసులు, నిర్బంధాలు, ప్రాణత్యాగాలు, సురేందరు, దామోదరు, మహేష్ అనేక మంది అమరుల త్యాగాలు ఉన్నాయి. వాళ్ళు పెట్రోల్ పోసుకొని చనిపోయారు. మాకు ఏబిసిడీలు కావాలి, మాకు వర్గీకరణ కావాలని చెప్పి ఈ న్యాయమైన డిమాండ్ ఈ 30 ఏళ్ల కాలంలో అనేక పార్టీలు వచ్చాయి, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాయి, విస్మరించాయి. రేవంత్ అన్న చేసిండని చెప్తున్నా, ఇది అబద్ధమా? నేను కావాలని చెప్తున్నట్ట, నిజం చెప్తున్నట్ట? మీరే చెప్పానండి, లేదా ప్రజలని అడగండి. ఇది అబద్ధమైతే నన్ను అనొచ్చు, సోమన్న అబద్ధం చెప్తుండని. నిజమైతే నిజమని ఒప్పుకుంటారు, ప్రజలే ఒప్పుకుంటారు. నేను ఇది ప్రజల డిమాండ్ని తీసుకొని రాశాను. అర్థమైందా? మా మానవత్వం ఉన్నవాడు మహనీయుడు రేవంత్ అన్న, మహనీయుడు రేవంత్ అన్న, మహనీయుడు రేవంత్ అన్న. చెప్పులు గుట్టిన మాది గోళ్ళ చెమట నెత్తురు చూసి నోడు, చెమట నెత్తురు చూసి నోడు, చెమట నెత్తురు చూసి ఆహా డప్పులు కొట్టిన మాది గోళ్ళ గుండె సప్పుడు విన్నవాడు, గుండె సప్పుడు విన్నవాడు, గుండె సప్పుడు విన్నవాడు. పడావు పడ్డ మాదిగ జాతిని వాడ, పడావు పడ్డ మాదిగ వాడల జాడలాను వెతికినాడు, జాడలాను వెతికినాడు, జాడలాను వెతికినాడు. వర్గీకరణతో ఆ వర్గీకరణతో వెనకబడ్డ జాతులు బాగుపడతాయిరన్నా, జాతులు బాగుపడతాయిరన్నా, జాతులు బాగుపడతాయిరన్నా. రాజ్యాంగ పాలాలందని జాతులు అందుకొని ముందుకొస్తాయిరన్నా, అందుకొని ముందుకొస్తాయిరన్నా, అందుకొని ముందుకొస్తాయిరన్నా. వర్గీకరణతో ఉపకులాల బతుకులు బాగుపడతాయిరన్నా, బతుకులు బాగుపడతాయిరన్నా, బతుకులు బాగుపడతాయిరన్నా. మాది గోళ్ళకు రేవంత్ అన్న గుండె బలం అయ్యిండో, ఏంలా తరబడి తండ్రాట కాంగ్రెసు సర్కారు దించిందో, వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు, సంఘం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు, చదువుకునే తమ్ముళ్లకు. కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖార్గే లాంటి వాళ్ళను జాతీయ పార్టీకి అధ్యక్షునిగా పెట్టినటువంటి చరిత్ర ఉంది. సామాజికంగా రాజకీయంగా వెనకబడ్డ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది, రేవంత్ అన్న అండగా ఉంటాడని చెప్పడానికి ప్రాక్టికల్గా 2 ఉదాహరణలు. బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీల ఏబిసిడీల వర్గీకరణ,
అనేక సామాజికంగా సమూలంగా మార్చేటువంటి ప్రయత్నంలోనే విద్యా వ్యవస్థలు కావచ్చు, వీసీలు కావచ్చు, అనేక మార్పులు ఈ ఏడాదిన్నర కాలంలో జరిగినాయని చెప్పడంలో గుండె ధైర్యంగా నేను చెప్పగలుగుతాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.